కొత్త లేబర్ కోడ్ల ద్వారా ఏ రంగంలో పనిచేసే కార్మికుడైనా కనీస వేతనం పొందగలరని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే అన్నారు. విజయవాడలో నిర్వహించిన దక్షిణ ప్రాంతీయ కార్మిక ఉపాధి శాఖ ఉన్నతాధికారుల సమావేశంలో పాల్గొన్న ఆమె కొత్త లేబర్ కోడ్లపై అవగాహన కల్పించారు. చట్టాల అమలులో ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. కొత్త లేబర్ కోడ్ల అమలులో రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. సదస్సులో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఢిల్లీ ప్రతినిధులకు స్వాగతం పలికారు. కొత్త లేబర్ కోడ్లు చరిత్రాత్మక సంస్కరణలుగా మారనున్నాయని మంత్రి సుభాష్ పేర్కొన్నారు. ये लेबर कोड को स्टेट में कैसे इम्प्लीमेंट करें, हमारा वर्कर्स का जीवन में कैसा बदलाव लाए। ईपीएफओ ईएसआई का बात किया था, केवल 10% का बात होती है। 90% ऑफ द वर्कर्स आर लेफ्ट आउट बिकॉज दे आर ऑल अनऑर्गेनाइज्ड वर्कर्स। इसीलिए वो 90% लोगों को लिए भी फॉर्मलाइजेशन करने के लिए ईपीएफओ ईएसआई में अंदर लाने के लिए भारत सरकार सोच रही है। ये सोच का एक बड़ा कदम है वो लेबर कोड। महिला को इक्वल वर्क में इक्वल रेम्यूनरेशन मिलना चाहिए। वर्क के बाद एक हफ्ते के अंदर दे हैव टू गेट देयर वेजेस। ऐसा बहुत बदलाव हम ये कोड में लाए हैं। ఈ బ్రిటిష్ కాలం నుంచి వస్తున్న కాలం చెల్లిన కొన్ని చట్టాలను సవరిస్తూ 4 లేబర్ కోడ్స్ గా తీసుకురావటం శుభ పరిణామం. దీనివల్ల కార్మికులు ఆరోగ్యం గాని సేఫ్టీ విషయంలో గాని కార్మికులకు న్యాయం జరిగే విధంగా ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవేర్నెస్ ఇటు కార్మికుల్లోని ఇటు యాజమాన్యంలో కూడా తీసుకురావడానికి అతి త్వరలో అందరితో కూడా మీటింగ్ పెట్టి ఈ కొత్త సంస్కరణల పట్ల పూర్తి న్యాయం జరుగుతుంది, అది కార్మికులు వివరించడానికి ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.